చేపల్లో ఎన్ని కూరలు ఉంటాయి చెప్పు. కొరమేనా నిన్ను కోస్తాను ఇయ్యాలా. చికెన్ ఉందా సాంగ్ అట్ట. చికెన్ కూర నీకు చిక్కిస్తాను ఇయ్యాలా. చికెన్ కూర నీకు చిక్కిస్తాను ఇయ్యాలా. షేక్ ఆడిస్తాను రా. ఒంగు చూస్తున్నాడు చేపది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట. నా సినిమాలంటే ఇష్టమా. హీరో అన్నాడు. కడుపుతో ఉన్న చేపలు ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారా? హాస్పిటల్కి ఏం తీసుకో, మార్కెట్కి తీసుకొని పోయి క్లాప్స్ బా. సరే మీకు చేపలు ఇష్టం చికెన్ ఇష్టమా? రెండు ఇష్టం. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. సరే చేపలే ఎందుకు? బ్రెయిన్ పెరిగిద్దని పెరగలేదే. రోహిత చెప్పినట్టే వల్ల మొత్తం వ్యవహారం, మొత్తం క్లైమేట్, నీళ్లు గీళ్ళు వ్యవహారం అట్టుంది మన నెల్లూరు వ్యవహారమా. అరే నిక్యా అంతా బాగుంది. నువ్వేం చెప్పు? గాలి ఇటు వస్తుంది అన్నావు. గాలి ఇటు వస్తుంది. గాలిది కాదురా, గాలోడా గేట్లు ఎత్తారా 4 గేట్ల. ఇష్టం చూడు అట్టున్నాడు వెనకాల. వెళ్తుంటా అది చెప్పు ఫస్ట్. గాడిద చూసారా సార్ డబుల్ యాక్షన్ అట్టుంది ఎవరు. ఈ క్లైమేట్ లో కొడుకులు రా. మన నెల్లూరు వాళ్ళు అంతేగానే. నీకు ఎప్పుడు క్లైమేట్ బాగున్నా కూడా నీకు అమ్మాయే గుర్తొస్తుందా? ఇప్పుడు అమ్మాయి వద్దు. ఈ క్లైమేట్ లో వేడి చికెన్ కోసి వేయించి ఒక చొక్క పెట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం మెంటల్ ఉందా, మైండ్ ఉందా? మైండ్ ఉండాలా. చెప్పు. ఇప్పుడు మన నెల్లూరు వాళ్ళకి చేపలు అంటే ఎంత ఫేమస్. ఎంత నీకు నీళ్లు చూపిస్తుంటే చేపలు ఏడ పట్టుకొని తినాలనిపించకుండా నీకు చికెన్ ఏదో తినాలనిపించేదా? చికెన్ వాల్యూ తెలియట్లేదా నీకు? ఆపేసానువా అంతలా నీళ్ళు పోతా ఉంటే చేపలు పట్టుకొని తిన. నెల్లూరులో చికెన్ ఫేమస్. నెల్లూరులో చేపలు ఫేమస్. కానీ చికెన్ కథ వేరేరా. నువ్వు ఏమన్నా చెప్పు అబ్బయ్యా. ఇంకా ఒకటి చెప్పమంటావా? నెల్లూరులో కల్తీ సరుకు ఫేమస్, కానీ తాగేది వచ్చి పెద్ద బాటిల్లే. అర్థమైంది? అట్ట పేరుకి చేపలు, పేరంతా చికెనేరా. అదేమో వాసనే కానీ ఏమైనా అబ్బయ్యా మన నెల్లూరు చేప మనం తింటే ఆ కిక్కే వేరు. ఎందుకంటే నీళ్ళు ఫ్రెష్గా ఉంటదేమో. ఫ్రెష్ లేదు. నీకు ఒకటి అర్థం కావట్లా. ఇప్పుడు ఎంత చేపలు అంటే ఇష్టం లేకపోతే అది చూడు రావడా చూడు పడిపోతాడా లేకపోతే చేప పడతాడో నాకైతే అర్థం కాదా. అంత రిస్క్ చేసి పట్టడం. అదే చికెన్ అయితే షాప్కి వెళ్ళావా తీసుకురా, లేదా ఇంట్లో పెంచుకున్నా. రుచి అంటే కారం ప్యాకెట్ మీద ఉండే బొమ్మ కాదు. నెల్లూరు చేపల్లో దొరికే రుచి. ఆ రుచి కోసం ఏమన్నా చేస్తా. ఎప్పుడైనా చికెన్ తిన్నావా లేబ్బా? నువ్వు ఒకసారి ఆడికి వెళ్ళి. సరేరా ఓకే. చేపల్లో ఎన్ని కూరలు ఉంటాయి చెప్పు. కొరమేనా నిన్ను కోస్తాను ఇయ్యాలా. చికెన్ ఉందా సాంగ్ అట్ట. చికెన్ కూర నీకు చిక్కిస్తాను ఇయ్యాలా. షేక్ ఆడిస్తాను రా. కాపీ డబ్బులే గానే కొరమేన పులుసు ఉంది, బొమ్మిడాయి పులుసు ఉంది, ఏవో ఉంటాయి. చిల్లీ చికెన్ బార్బిక్యూ, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, మంగళాయి చికెన్, 6 చికెన్, 7 చికెన్, ఎవడు పడితే 6 చికెన్ ఉంది. చెప్పు, 6 చేప 7 చేప ఉందా? పనికిరాని 145 ఉంటాయిరా. పనికి వచ్చేది ఒకటే ఉంటది కాబట్టి 3 ఎందుకు చెప్పు. అయితే పులుసు చాలా కాదురా. అడదామా కానీ అడదాం పదండి. చూసుకుందాం పాండి. ఒంగు చూస్తున్నాడు చేపది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందంట. ఏంద్రా చేప చూసేది ఏంద్రా? చేపని చూస్తున్నాడు రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఎదవా ఏడ దొరికావు? అడదామా ఆయన ఏం చేస్తున్నావు? ఏ చేప పడుతున్నావా? ఏడ దొరికింది సంతరా రే. పదం నమస్తే అన్నా. చేపలు చూస్తున్నావా? చేపలు పడుతున్నావా?
తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎందుకు రా నువ్వు ఎదవా? ఎన్ని పెట్టావన్న ఇప్పటికే? ఏంది ఇదే ఫంగస్ పట్టినట్టు? అన్నా నీళ్ళల్లో వేయకుండా దీని మీద వేసేస్తున్నావు ఏందా? తాగు దాని మీద ఎన్ని పెట్టావన్న ఇప్పటికే? అట్ట కాదులే అన్న. ఇప్పుడే వచ్చావా అన్నా ఇప్పుడు ఈ టైంలో చేపలు తింటే బాగుంటుందా, చికెన్ తింటే బాగుంటుంది? నువ్వు చెప్పనా. ఈ టైంలో కాదన్నా, మనకి ఈ టైం అంటే నువ్వు మిస్ఫీల్ చేస్తున్నావు. సరే సరే. చాప్ ఇష్టమా చికెన్ ఇష్టమా? ఇటు తిరిగి చెప్పండి నాకు కొద్దిగా. ఇదో ఇట్రా ఇదో ఎట్లీ ఒకసారి అట్ట తలపైకి ఎత్తు. ఏది ఇష్టం? చాప్ ఇష్టమా చికెన్ ఇష్టమా? అది ఏంది చేప అన్నాడు. చికెన్ వేలేదు, చుక్క పడాలన్నా చికెనే, చేప ఇష్టం చుక్క వేయాలన్నా చికెనే. చాప్ మీద చికెన్ ఇష్టం. చికెనే బాగుంటుందా? చికెనే చికెన్ సరే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నీకు బాగా చేపలు పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేపలు చూడడానికి వచ్చారా? చేపలు వచ్చారా? ఏమన్నా బాగా మంచిగా ఉన్నాయా? చేపలు అయితే వాళ్ళు చేపలు ఏదైనా మంచిగుండేది ఎలా? చేపలు మంచిగా ఉన్నాయంటే ఇట్స్ నాట్ డబుల్ మీనింగ్. వాతావరణం కదా. సరే మా ఇద్దరికి ఒక వాదన జరుగుతుందన్న, చెప్తావా? మా ఇద్దరికి ఎప్పుడు వాడిన లేదా విషయం ఏంటంటే చికెన్ ఇష్టమా చేప ఇష్టమా? చాపే మంచిది. పడిందా అంటే చికెన్ ఇష్టం లేదా? చికెన్ ఇష్టమే, కానీ హెల్త్ ప్రకారం అయితే హెల్త్ ఎన్ని కదా, మీకేది ఇష్టం? మాకైతే చికెన్ ఇష్టం. గోయవాడి వేటుకి గాయపడిన చాణుక్య ఇష్టం కదన్నా? చికెన్ అన్న చేపకి చికెన్ పోలస్తాడు ఏందన్న? ఇడు నెల్లూరులో ఫేమస్ చేప, తినే చికెనే. అది తెలియట్లే సొంటకి ఎదవా. కాదు నా, ఏమన్నా క్లైమేట్ ని బట్టి మారినట్టు మనం కూడా మారాలి కదా. చికెన్ తినాలా చేప తినాలా? ప్రజెంట్ అయితే చికెన్ తింటున్నావు కానీ చేప తింటే ఎట్టుంటది? అవన్నీ మాకు సౌందర్య, మాకు ఏది ఇష్టం అది తింటాం, అదే కదా. సర్లే. మీ పాపకి ఏది ఇష్టం? చికెన్ ఇష్టం చేప ఇష్టం? సరే సర్లే. ఈ జనరేషన్ కాదు, ఈ జనరేషన్ కూడా చికెనే ఇష్టం. ఏం పేరు అన్న మీద? నా పేరు జాన్. నీ పేరు జాన్ అబ్రహాం లింకనా? జస్ట్ జాన్. ఓకే, నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఇష్టమా? నా సినిమాలు అంటే ఇష్టమా? హీరోలా అన్నాడు. ఉన్నాడా? వీడు హీరోలా ఉన్నాడు, నేను హీరోలా ఉన్నాను. ఇద్దరు అన్నాడు. ఒకరు చెప్పాలయ్యా, నువ్వు చేపలు ఎక్కువ పడతాయనే. చేపలు ఆడబడుతున్నా సరే పడట్లా? ఎందుకు టాపిక్ మార్చి మాకు. మా ఇద్దరు ఎవరు హీరోలా ఉన్నారా? నేను ఇప్పుడే వచ్చింది. సర్లే, మా ఇద్దరు ఎవరు హీరోలా ఉన్నారు? నేనే కదా. నేను విలన్ లాగా ఉన్నానా? ఓడు అట్టుకుంటు కానీ వీడికి నాకు ఒక వాదన జరుగుతుంది. సరేనా? చేప అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా? నేను రెండు అంతగా తిన్నాను. కొద్దిగా చేప అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా? ఆ రెండిట్లో నేను నాకే అంతగా ఇష్టం లేదు. నీవు ఓటేయాలంటే చేపకి వేస్తావు చికెన్కి వేస్తావు? నేనైతే చికెన్కి వేస్తాను. నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళిపోరా నా మాటిని. ఎన్నిసార్లు ఓడిపోతావు? ఎన్నిసార్లు రా? నీకంటూ సిగ్గు ఉండాలిరా. ఏడా చికెన్ చేప అని కాదు, వాళ్ళు ఏమి ఇష్టపడతారో అని అడుగు. సరే అన్న, మీరు ఏది ఇష్టపడతారు? చేప ఇష్టపడతారా చికెన్ ఇష్టపడతారా? చికెన్. చేప ఇష్టం నీకు? ఎందుకు నా పడ్డాము? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫ్రెండ్స్ వచ్చారని వచ్చిన అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. చేప ఇష్టం నెల్లూరుకే ఫేమస్ చేపల పూస, అలాంటి చేపల పూస ఇష్టం లేదని చెప్తా. చేపలు పట్టడం ఇష్టం కానీ తినే చికెన్ తినడం ఇష్టం. అది పని లేదు, సరదాకి పడితే పని, పడకపోతే లేదు. అంతే. సరేలే అన్న, పడితే పడింది, లేదంటే పోయింది, ఇంకోసారి పడద్ది. అది బాగుంది కాదు కదా. ప్రియానా? నీ పేరు? మంజుల. ప్రియా వచ్చింది చూడరా ఫస్ట్ గాడిద. ఓకే, మా ఇద్దరికి వాదన జరుగుతుంది. మీరు చేపలు పట్టడానికి వచ్చారా చేపలు చూడడానికి వచ్చారా? చూడడానికి. అంటే వీడు చెప్పాడులే చేపలు పట్టడానికి వచ్చారని. నేను కాదురా చేపలు పట్టడానికి, చేపలు చూడడానికి వచ్చారని. వేస్ట్ ఫెల్. సరే, మీకు చేపలు ఇష్టం చికెన్ ఇష్టమా? రెండు ఇష్టం. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. మీకు ఫిష్ చేపలు. పడిందా? మసాలా బాగా పడినట్టుందా?
మీ వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళు, నన్ను ఇన్వాల్వ్ చేయాలి. అసలు చికెన్ ఎవరైనా తింటారు, చేపలు తినే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. కాదు, మీరు ఒకవేళ తినాలనుకుంటే ఏం తింటారు? చేపల్లో చికెన్ ఫిష్. పడిందా? నేను మాట్లాడు, మసాలా రాజకీయాలు. గట్టిగా పడినాడు. రా ఫీల్ అవ్వక రా. మాట్లాడు. రా. నాకు ఫస్ట్ నుంచే పడదు. రా. సరే, చేపలే ఎందుకు? ప్రోటీన్ ఉంటుంది. చేపలే ఎందుకు? టేస్ట్ ఫిష్ రా. నేను ఎవరు అడుగుతున్నా? అడుగు. నువ్వు మంచిరానా? నువ్వు మంచిరానా? నువ్వు ప్రియానా? బ్రెయిన్ పెరిగిద్దది. పెరగలేదే. పడిందా? అదే పడింది, పెరగలేదే. మీకు అంతే, బ్రెయిన్ పెరగలేదు. సడన్ గా 93 ఎంత? ఇంటెలిజెంట్ ఫెలో. ఏంద్రా ఏమో పడ్డేటట్టు ఏం తొంగి చూస్తున్నావా? చాప ఏమన్నా పడద్దని? సరే గానే నువ్వు కోడి అంటా ఉన్నావు. కోడి ఇంత కోడి ఎప్పుడు చూసా? అంత పెద్ద కోడి ఉంటుందా? ఉండదు, కానీ నీకు ఇంత పెద్ద చేపను చూపిస్తాపా. పారా నువ్వు రా. భయపడు పాము అనుకున్నా. బాగుంది అనుకున్నా. పాముది అది ఆడ దొరికేవారు చేప ఎట్టుందా? సూపర్ రా. సరిగ్గా వల్ల వద్దులే నాయన. నీకు ఇప్పుడు చేపను చూపించాను. చేపది అంటున్నావు, మళ్ళీ తోకెత్తుతున్నావు. ఏంది నీకు అయ్యే పనే? రే, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా. సాడి తెలుగుడుగా. సరే, సాడి తెలుగుడుగా తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా ఆడదాం చూస్తున్నావు ఎట్ట? అది చెవులు కొట్టుకుంటున్నాయంటే అది అదేనా? ఇదే కడుపుతో ఉన్నట్టుందా? అయితే ఆడదేరా. ఇందాకన్నా సెలవుతున్నాడు చూస్తే కడుపుతుంది. ఏంది ఇది? నువ్వే ఎల్లుంటావు దూకుంటావు రాత్రి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇది బిందు బలం ఉంది. చెప్పు, దానికి ఏం చేసావు? ఇందాక అన్నట్టు పోతా ఉంటే ఏం చేద్దాం? సెలవు అన్నాడు. మాట్లాడా? నేను కూడా మాట్లాడతా. అబ్బా గలబారా, వీళ్ళకి చేప పడలేదా? చేపలు వాట ఏం లేదు. సరే, అన్న చేప పట్టింది అన్న అడుగు. అన్న నువ్వు ఈ సెలవు అన్నావు. వాళ్ళకని చెప్పి వాళ్ళగా. సరేలే, ఎవరు మారిపోతుంది. మా ఇద్దరికి గొడవ జరుగుతుంది అన్న. ప్రతిసారి గొడవ జరిగేది, ఈసారి కొద్దిగా పర్సనల్. ఏందే అడతల్లా డిస్టర్బెన్స్ చేయ మాకు చేప కాడికి. శీలవతి సారీ. సరే, నాకు ఒకటికి వాదన ఏంటంటే, నీకు చికెన్ ఇష్టమా చేప ఇష్టమా? అన్నీ ఇష్టమే. ఈ రెండిట్లో మామూలు ఎక్కువగా అంటే చేప ఇష్టం. అది చేపలు, అందుకే చేప పడ్డానికి వచ్చాడు అన్న. తినే దాంట్లో ఏది ఇష్టం? మామూలుగా అంటే అదే చేపల కూర అంటే ఇష్టం. నువ్వు ఎన్ని డైవర్ట్ చేయాలన్నా కరెక్ట్గా చెప్తాను. నీకు చికెన్ అంటే ఇష్టం కదా, కాదని చెప్తావా? నీకు చేప పడిందని? లేదు, అసలు చికెన్ అసలు తిన్న మటన్. అలా నువ్వు చికెన్ తింటావా? మొన్న ఆడా ఆంటీ ఏ చెప్తాను. మాంసంలో మామూలుగా మటన్ తింటాను. అదే మటన్ అంటే చికెన్ లెక్కింది అసలు. నాన్ వెజ్ మటన్ వేరే, నాన్ వెజ్. సరే, నీకు చేప అంటే ఇష్టం. అవును. అయితే ఇది తట్టు, నువ్వు నా తట్టు కాదు. సరేగానే ఇది కడుపు నాకు వచ్చేనా? కడుపుతో ఉందా? కనేస్తుంది కాదు, నీళ్ళు తాగు. అంటే ఇప్పుడు కనేస్తుందా? అన్న కాదన్నా, నీళ్ళు తాగు. ఉండరా చేప ఎప్పుడో జనం వదిలేసింది కదా అలా. కాదన్నా, కడుపుతో ఉన్న చేపలు ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్తారా? ఢిల్లీకి ఏం తీసుకో, మార్కెట్కి తీసుకొని పోయి కొయిట్. క్లాప్స్ బా. వాళ్ళు జన సపరేట్ గా వేయించుకుంటాము, కూర సపరేట్ చేసుకుంటాము. అంటే డాక్టర్ కాడికి అంటే ఏం తీసుకోపోరా? అంటే రాత్రి చేసి నీడే అందుకని. అంత సినిమా లేదు. అంత సినిమా లేదు. మేమే డాక్టర్లు. వేసేయడమే. చేపలకు డాక్టర్లు మనమే, అంతేనా? వేసేయడమే. సరే కానీ నువ్వు ఇప్పుడు దాకా చేపలు పడతా ఉంటావు కదా, ఎక్కువ హైయెస్ట్ కేజీలు బరువు ఉన్న చేపను ఏది చూసావు? మేమే పట్టున్నాం కదా, 10 కేజీలు చేప వరకు పట్టున్నాం. వచ్చి ఉంటుందా? 400 ఉంటది. తోడంత ఉంటుందిలే కానీ తోడ ఉంది కదా, అందుకని తోడ చెప్పానా? 10 కేజీలు అంటే ఎంత పోద్ది సుమారుగా? మామూలు చేపను బట్టి పోద్ది. అయితే ఒక రేటు. ఇప్పుడు నేను నమ్మితే ఎంత పోతావు? నేను 85 ఉంటా. 85 కేజీలు బంగారాన్ని కాబట్టి వాల్యూ ఎక్కువ. చేపకేసాడు వద్దులే. అదే కదా. నీకు చేప అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా? నాకు చేప అంటేనే ఇష్టం. అయ్యగారే కరెక్ట్. ఎవరు వల్ల కాదు. అయ్యగారే కరెక్ట్. ఎందుకు ఇష్టం చేప? ఏం నచ్చింది చేపది? చేపలో పుట్టి చేప ఎందుకు ఇష్టం అంటాడు? ఏందన్నా ఇడ చెప్పా? చికెన్ ఇష్టం. చేప ఇష్టం. ప్రతి నీకు సరే
వారంలో నెలల్లో 4 వారాలు ఉంటాయి. కరెక్టేనా? కరెక్టే. అయితే 4 వారాల్లో ప్రతి ఆదివారం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటది. కరెక్టేనా? కరెక్టే కదా. నువ్వు 4 వారాల్లో చేపలు 4 వారాల్లో 4 రోజులు కదా తినే నాన్ వెజ్. ఆ నాన్ వెజ్ 4 రోజులు చికెన్ ఎక్కువ తెచ్చుకుంటా చేప ఎక్కువ తెచ్చుకుంటావా? చేప ఎక్కువ తెచ్చుకుంటా. పడిందరా. వాడు ఏంటంటే నువ్వు అట్టు చేసి ఇటు చేసి చికెన్ చెప్పాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు కరెక్ట్గా చెప్పు. పడిందా? బాగా వండినట్టుంది అబ్బాయికి, మాటలు కూడా రావట్లేదు. సర్లే నీ ఆనందాన్ని ఎవరు కాదమ్మా కానీ ఇంకో ఇద్దరు నడదమ్మా. రే నువ్వు ఎట్టయినా ఓడిపోతావు నాకు తెలుసురా. అవ్యా ఈసారి అందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఆ మాట లేపి ఈ మాట లేపి గెలుస్తుంటావు. ఇప్పుడు కూడా గెలుస్తారా? పిల్లగా రండి. రా పోయి. చైన్ బాగుందా? ఎంత? 2 సుళ్ళు. ఓ ఏం పేరు నీ పేరా? 2 సుళ్ళు చైన్ వేసినప్పుడే అనుకున్నా. ఏం పేరు నీ పేరా? చందు లోకేషా? లోకేషా? చందు లోకేష్. నీకు చందు అంటే ఇష్టం, లోకేష్ అంటే ఇష్టమా? చందువా? సరే కానీ ఇడి పేరు కూడా అదే. ఏంది 2 చేపలు పట్టామంటాడు మాకు ఇవ్వడు ఒకటే. 2 సుళ్ళు ఉన్నాయి. అవ్యా సరే ఏ క్లాస్ చదువుతున్నావా? 4th. సరే నీకు ఇడికి నాకు ఒక గొడవ జరుగుతుంది. అది వద్దులే, అడుగు మామూలు అడుగు. గొడవ జరుగుతుంది. దాంట్లో నేను విన్ అవ్వాలంటే ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నావు మా ఇద్దరులో? నీ పక్కన ఉన్నాడు నాకు కానీ సిల్వర్, నాకు గోల్డ్ ఇష్టం ఉండదు. సరే మీ ఇద్దరు బ్లూ అనే. సరే ఒక మాట అడుగు చెప్తా. నీకు చికెన్ అంటే ఇష్టం, చేప అంటే ఇష్టమా? పడిందిరా. ఇంకరా పడిపోయింది. పిల్లడు కేజీలా ఉంది వస్తే అంతలా ఉంది నీకు. నువ్వు నేను కావాలనుకున్నావు కదా. అదే చేప అంటే చికెన్ అలా ఏది ఇష్టం? చికెన్. అదే ఒప్పించుకోవడం కాదు తమ్ముడు. నీకు వాస్తవంగా ఏమంటే ఇష్టం? అడుగు. ఏం చెప్పావా? ఇందాక కూడా చికెనే అన్నాడు. చేప అని చెప్పాడు. ఇందాకేమన్నా చికెనే కదా నిందే. ఆ వాడికి అట్ట వినపడింది. చేప అని చెప్పాలను. నీ చెవుది ఎక్కడ పెట్టుకున్నావు? వేసావా? లహరి పేరు తెలియపోయినా ఎట కనుక్కున్నా అనుకున్నా. నీ పేరా? ఆయన బండి మీద ఉంది. భయపడిపోయాను అందరూ. ఏంది ఉన్నట్టు లహరి అని పిలిచాడు అని చెప్పి. బాబా ఇట్లా నీకే ఇష్టం బాగా? కాదు వాడు గెలవాలనుకున్నావు, నేను గెలవాలనుకున్నా. ఎవరు గెలిపోవద్దు. నీకేం ఇష్టమో చెప్పు. చికెన్ ఇష్టమా చేప ఇష్టమా? నేను మీ నాన్న తట్టు. నీ ఇష్టం ఇప్పుడే చెప్పేస్తా. చికెన్ ఇష్టమా చేప ఇష్టమా? నేనే కదా. నీకు చికెన్ ఇష్టమా చేప ఇష్టమా? చికెన్. కాదు పాప, వాడు చూస్తే పిల్లకాయలు ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నారు. 7 కోట్లు వేస్తున్నారు ఏంది మీరు? వాడు చూస్తే పిల్లకాయలు ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నారు. 7 కోట్లు వేస్తున్నారు ఏంది మీరు? Don't leave this fellow. Give him to the cop. భలే వాళ్ళు ఉన్నారు. కాదు నీకు చికెన్ నిజం చెప్పు. 2 రోజులు అయితే సినిమాలో చేస్తాను రా. మామూలుగా చెప్పు, నిజం చెప్పు. చేపలే మీ తమ్ముడు చేప అని చెప్పాడు. తమ్ముడికి ఫస్ట్ పుట్టినోడికి సెకండ్ పుట్టినోడికి ఎప్పుడైతే తేడా ఉంటది. కాదులే చేప అంటే మేము చికెనే అంటాం. సరే ఈ లొద్దులే కానీ ఎక్కువ పిల్లకాయలు ఏం తింటారు నువ్వు చెప్పు. చికెన్ ఇష్టంగా తింటారా చేపల? ఒక మాట చెప్పే ముందు నువ్వు పోరా చెప్పాలరా. చెప్పనా? నీ కొడుకు నా తట్టే ఉన్నాడు. మీ పెద్ద కూతురు నా తట్టే ఉంది. ఇంకా నీ ఇష్టం నేనేం చెప్పను. అన్న ఎన్ని వద్దు నా పిల్లకాయలకి ఏ ఇష్టంగా తింటారా చెప్పు. మాకైతే చేప ఇష్టం. 3 కేజీలు చేప ఈ రోజు అంతా 3 కేజీలు చేప ఎట్లోనా? మీ మమ్మీకి చేపించి. సరే నా చికెన్ వండకూడదు అసలు ఇంట్లో. ఇంకటి నుంచి వండితే నువ్వు మీ మమ్మీ తినాలా. నువ్వు కూడా తినొచ్చు. మీ నాన్నకి కట్టు సరేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంత్కి 4 days కదా, 4 weeks కదా. 4 weeksలో ఖచ్చితంగా 1 week అయితే నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో కదా. ఆ రోజు మీరు చికెన్ తెచ్చుకుంటారా, చేప తెచ్చుకుంటారా ఎక్కువ? చికెన్. ఓహో కామెడీ చేస్తున్నావా? చూసా నిజాలు అంటరా పడుతున్నా. నువ్వు చెప్పు. ఎక్కువ మీ వారంలో ఖచ్చితంగా 1 రోజు ఉంటుంది, 1 రోజు 2 రోజులు ఉంటాయి. ఆ 2 రోజులు ఎక్కువ చేప తెచ్చుకుంటారా, చికెన్ తెచ్చుకుంటారా? రే తెచ్చుకునేది కాదు వాడు వేస్తున్నాడు నీకు బిస్కెట్లు బాగా. నాకు అర్థమైంది. బాగా అర్థమైంది. అడదాం మీరు చెప్పను. వారంలో 1 రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. ఆ రోజు ఏం తెచ్చుకుంటారు? చికెన్ తెచ్చుకునే దాని గురించి ఎక్కువ మీరు ఏం తింటారు? అప్పుడు ఏమైంది మీకు ఇష్టం? చికెనే ఏది ఇష్టం? ఉండవు
ఏది ఇష్టం? చికెన్. అది అట్ట కాదు నా. ఏ బచ్చే. ఓ, ఏం చెప్తా ఉంటాను వింటా ఉన్నావు ఏందన్నా? ఇంకా విన్ అయిపోయావురా, మనం విన్ కాదు. అయిపోయావురా. ఇప్పుడు బాబా, తీసుకునేది కాదు విషయం. ఏది ఇష్టం? మనం విన్ అయిపోయాం. నాకైతే పిల్లలకైతే ఎక్కువ చికెన్ వారంలో తెస్తా ఎక్కువ. నేను మామూలుగా ఫిష్ తెచ్చినప్పుడు మీరు తింటారా? ఫిష్. తింటాం. అప్పుడు ఏది ఇష్టం? ఇంకా చికెన్ ఇష్టం. అంతే ఫిష్ లే. అంతే. ఫిషే. ఫిష్ గా చికెన్. ఏందే ఏమైందే? ఏం జుట్లు ఆడుతున్నావు? ఏందే? ఏందిరా? అది లేదమ్మా, దిగిపోద్దా? ఏముందా? ఏందే? చికెన్ గెలవలా, ఓడిపోయింది. చికెన్ ఓడిపోయింది. ఒరే బచ్చా, హైట్ పెరగడం కాదురా అని చెప్పిన మంజులా చెప్పినట్టు బుర్ర వస్తుంది కాదు. నీకు తెలుసు చికెన్ గెలిచిందని, నాకు తెలుసు. అవన్నీ కాదులే, ఏదో చెప్పాలండి నేను. అవన్నీ కాదు. ఇప్పుడు అవన్నీ వద్దు, నీకు వద్దు నాకు వద్దు వాదన. ఈ వీడియో చూసి గెలిచింది నేనే. కామెంట్ పెడతారు. అసలు ఆ కామెంట్ ఏమని పెట్టాలంటే, చేప ఇష్టమా చికెన్ ఇష్టమా అది పెట్టండి ముందు, అది తేలద్దాం. సరే, మీకు చేప ఇష్టం చికెన్ ఇష్టం, చికెన్ అంటున్నా. మీకు చేప ఇష్టమా చికెన్ ఇష్టం కామెంట్ పెట్టండి. నాకు తెలుసు మీకు చికెన్ ఇష్టం అని. వాడి సంతోషం కోసం కామెంట్ అయితే నేను గెలుస్తా చూడు. ఇప్పుడైతే నేనే కదా కామెంట్ పెట్టినప్పుడు చూద్దాం. అది నాకు తెలుసు చికెన్ అని. సరేలే.